సరే, ఇంకో మెయిన్ అంశము ఈ డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి కొన్ని ఇష్యూస్ కొన్ని రోజులుగా బాగా ఎక్కువ రైజ్ అవుతున్నాయి. ఆయన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టారు, దాని మీద కోర్టుకు వెళ్ళారు. ఈ చర్చలంతా కూడా చూస్తున్నాం. సో ఇప్పుడంతా ఆ వివాదం ఒక పక్క నడుస్తుంది. ఇంకోటి ఆయనకి సంబంధించి కేసులు కూడా ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాయి. గతంలో బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి కొన్ని డబ్బులు కూడా మళ్ళీ రికవరీ చేయాలని చెప్పేసి విచారణకి ఈడీ ఆదేశించడము, దానికి సంబంధించి సిబిఐ కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ చూస్తున్నాం. పాపం ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత అనుకోవచ్చా? ఒకటి ఇబ్బందికర పరిస్థితి, ఇంకొకటి ఆయన హక్కుగా పోరాడుతున్నాడు. ఆయన ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిచాడు. ఆ తర్వాత విభేదాలతో బయట వచ్చి మాట్లాడు, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేసిన సందర్భంలో పోలీసులు కస్టోడీ టార్చర్ చేశారు, థర్డ్ డిగ్రీ ప్రదర్శించారు అనేది ఆయన మొదటి నుంచి చేస్తున్న అలిగేషన్. దానికి ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు సమ్ XYZ పేర్లు చెప్తున్నాడు, పరోక్షంగా కొంతమంది పేర్లు చెప్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా ఇది విచారణ తేలాల్సిన విషయం. ప్రభుత్వాలు కూడా వాళ్ళదే కాబట్టి విచారించి నిజాలు తేల్చాలి. నిజంగా నాట్ ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక పౌరుని కూడా కస్టోడియల్ టార్చర్ చేసే అధికారం పోలీసు వ్యవస్థకి లేదు, ఎవరికి లేదు. టార్చర్ చేయకూడదు, థర్డ్ డిగ్రీ ప్రదర్శించకూడదు. అలాంటిది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశారంటే అది తీవ్రమైన సమస్యగా ఉంటుంది. కాబట్టి నిజాలు తేల్చడం. ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి వెంటనే మనం అలిగేషన్ చేయలేం, కానీ ఇది కోర్టులో విచారణ దశలో ఉంది కాబట్టి వాళ్ళు తేల్చలేమండి. ఈ సందర్భంగా సునీల్ కుమార్ చేసిన ఆర్గ్యుమెంట్ లో ఏదో ట్విట్టర్ లో చూశాను నేను, నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన కూడా డిప్యూటీ స్పీకర్ నుంచి తొలగించండి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది వినడానికి బాగుంది, కానీ వాళ్ళిద్దరిలో బాధితుడు రఘురామకృష్ణరాజు గారు. అంటే బాధితుడు అంటే నిజంగా జరిగిందా లేదా మనం చెప్పలేం. బట్ ఆయన నన్ను దాడి చేశారు, నన్ను కొట్టారు, నన్ను హింసించారు అనేది అలిగేషన్. ఎవరు హింసించారు? ఈ నాయకత్వం పోలీసులు అని. కాబట్టి ఇప్పుడు ఆయన ఇది తేలేంత వరకు ఈయన ఫిర్యాదుదారుడు, బాధితుడిగా ఫిర్యాదుదారుడు. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఒక ఆఫీసర్. తేలేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్ సునీల్ కుమార్ గారు, ఫిర్యాదు చేస్తూ తాను బాధితుడిగా ఉన్నటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. కాబట్టి ఆయన్ని ప్రభుత్వం ఈ కేసులో సస్పెండ్ చేయలేదు. నంబర్ ఆఫ్ అలిగేషన్స్ ఏదో ఉన్నట్టున్నాయి ప్రభుత్వ పరంగా, దాంట్లో చేశారు. ఇందుకే చేశారని ఆయన ఉద్దేశం కావచ్చు. ఆయనకి ఇచ్చిన సస్పెన్స్ లో రఘురామకృష్ణరాజు విచారణ జరుగుతుంది కాబట్టి ఆయన కాదు, ఇంకా ఒకటి రెండు అంశాలను జోడించినట్టున్నారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా వారిపైన యాక్షన్ తీసుకున్నట్టే రఘురామకృష్ణరాజు మీద తీసుకోవడం అనేది కుదరదు, అది జరిగే పని కాదు. కానీ పాయింట్ బాగుంది కాబట్టి ఆయన చర్చనీయాంశం చేసినట్టున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి. మీరు అన్నట్టు ఒకటి అది ఆయన ఖచ్చితంగా ఫేస్ చేయక తప్పదు. అదేంటంటే పాత బకాయిలు. ఆయన బ్యాంకుకు దాదాపు 900 కోట్ల ఎంతో బకాయిలు ఉన్నట్టున్నారు, వాటిని తిరిగి చెల్లించలేదు. కాబట్టి ఆ బ్యాంకర్స్ ఈయనకి ఆస్తులు ఉన్నాయి కాబట్టి జప్తు చేయడము, వసూలు చేయడం, చేసుకునే ముందుకు వస్తాయి. ఇదేమి ఎవరో కనిపెట్టింది ఏం కాదు. స్వయంగా రఘురామకృష్ణరాజు తన ఎన్నికల అఫిడవిట్ లోనే ప్రస్తావించాడు. ఆయన పైన ఉన్న కేసుల్లో ఈ 900 కోట్లు 1200 కోట్ల ఎంతో నేను బ్యాంకులకు బకాయిలు పడిన కేసు నడుస్తుంది. కేసుల విషయాలని చెప్పాలి. చెప్పకపోతే రద్దయిపోతుంది, ఎన్నికలు రద్దయిపోయి అబద్ధాలు చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఆయన స్వయంగా ఒకటి సందర్భాలు ఏదైనా ఎవరో ఆయన విమర్శిస్తే మీరేందయ్యా చెప్పేది, నేను ఎలక్షన్ అఫిడవిట్ లోనే చెప్పుకున్నాను, ఇది కోర్టులో ఉంది తేల్చుకుంటామని చెప్పాడు. కాబట్టి ఆయన పైన అట్లాంటి అలిగేషన్ మీన్స్ కేసు ఉన్న మాట వాస్తవం, ఆయన కోర్టులో అడుగుతున్న మాట. కాకపోతే ఈ విషయంలో ఆయన బహుశా స్టే తెచ్చుకున్నట్టున్నాడు, విచారణ పైన సంథింగ్ స్టే తెచ్చుకుంటున్నారు. సహజంగా ఫైనాన్స్ అఫెన్స్ విషయంలో జరుగుతున్న విచారణలో ఎప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకోవు. స్టే ఇవ్వడం అంటే జోక్యం చేసుకోవడం కదా, విచారణ వేగవంతం, దాన్ని ఆపడమే కదా. కాబట్టి ఎవరు దీంట్లో ఓనర్లు, డబ్బు ఇచ్చిన వాళ్ళు బ్యాంకర్స్ డబ్బు ఇచ్చిన వాళ్ళు. ఈయన డబ్బు తీసుకున్నాడు, లోన్ తీసుకున్న ఆయన విచారణ ఏదో టెక్నికల్ పాయింట్స్ నేను నష్టపోయినానో సంథింగ్ విచారణ పైన స్టే తెచ్చుకున్నాడు. బహుశా ఈ బ్యాంకర్స్ అంతా కోర్టుని సంప్రదించినట్టు, కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టు. మీరు 1000 కోట్లు అంటే బ్యాంకులకి చాలా పెద్ద మొత్తం కదా. అందులో ఈ బ్యాంకులు చాలా వాటికి ఆర్థిక సంక్షోభం, డెవలప్మెంట్ ఆగిపోవడం ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి ఈ పాత బకాయిలను వసూలు చేసుకుంటే కదా బ్యాంకులు ఎప్పుడు నష్టపోయేది. ఈ 100 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టడం వల్లనే, ఎగ్గొట్టడం లేకపోతే కట్టకుండా ఉండడం, రెండు ఉంటాయి. ఎగ్గొట్టడం ఒక బ్యాచ్, అది కట్టకుండా వాయిదాలు వేసుకుంటా ఉండడం. 100 కోట్ల రూపాయలు చేస్తా ఉంటే బ్యాంకులు రన్నింగ్ అనేది సమస్యగా వస్తుంది. రెండు దానిపైన విమర్శలుగా ఉన్నాయి. అందుకని బ్యాంకర్స్ అడిగారు, బ్యాంక్ అడిగిన జర న్యాయమైంది. అంటే 900 కోట్ల రూపాయలు తీసుకునేది నిజం, అయితే ఎందుకోసం తీసుకున్నాడో ఆ సమస్యలన్నీ నష్టపోయినాయి,
లేదా సంస్థలు బాగలేదు అన్నప్పుడు ఆ సంస్థలు బాగలేకపోయినా ఇతర డబ్బులు ఉన్నాయనుకోండి, ఆయనకి ఆస్తులు ఉన్నాయనుకోండి, దాన్ని కూడా తీసుకుంటారు. కానీ ఇట్లాంటి మల్టిపుల్ గా ఆలోచించి దాన్ని వేగవంతం, ఇక్కడ కొత్తగా శిక్షించేది లేదు, ఏమి లేదు, వేగవంతం ఈ తీర్పు ఇవ్వడం అనేది మంచిది. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ ఎంపీ అని కాకుండా చట్టం ముందు అందరూ సమానం లేదు. ఎందుకంటే ఈ రోజు మీరైనా నేనైనా ఒక వ్యవసాయదారుడుగా ఒక 2 లక్షల రూపాయలు బ్యాంకు లోన్లు అబ్బాయి కొడితే ఇంటికి కూడా వచ్చి జప్తు చేస్తున్నారు 2 లక్షలకి 3 లక్షలకి. ఇట్లాంటి వాళ్ళు కొన్ని లక్షల మందికి అయ్యేదని ఎక్కడో ఎగ్గొడుతుంటారు. 1000 కోట్లు అంటే ఎంత మనలాంటి 2 లక్షలు తీసుకుని ఎంతమంది అయితే 1000 కోట్లు అవుతుంది. కాబట్టి ఇన్ని వందల మంది లక్షల మందిని ఇబ్బంది పెట్టే బదులు ఇన్ని కోట్ల రూపాయలు ఉండే వాళ్ళు ఇతర ఆస్తులు తీసుకుంటే తొందరగా రికవర్ అవుతుంది. చాలా న్యాయం కూడా అది. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు 2 లక్షలు తీసుకున్నాడు అనుకోండి, పంట నష్టపోతే జీవితం లేదు. నిజానికి ఆ పంట మన చాలా సందర్భాల్లో ఈ రుణాలు రద్దు చేస్తా ఉంటుంది ప్రభుత్వం. మానవతా దృక్పథంతో రైతులు ప్రోత్సహించారు. రాజశేఖర రెడ్డి గారు రద్దు చేశారు, చంద్రబాబు గారు చెప్పినంత కాపినా కొంత రద్దు చేసినాడు, కేంద్రంలో జరిగినాయి. కానీ ఇవన్నీ ఎందుకంటే కానీ పారిశ్రామికలకు రద్దు చేస్తామని ఎన్నికల హామీలు ఏవి కానీ వాళ్ళకన్నా 100 రెట్లు ఎక్కువ రద్దు చేస్తుంటారు మూడో ప్రపంచానికి తెలియకుండా. రద్దు చేసి వేల కోట్లు లక్షల కోట్లు రద్దు చేస్తుంటారు. మరోవైపు ఇట్లాంటి పారిశ్రామికలు ఎవరైనా తీసుకున్న దాని వాయిదాల పేరుతో వాయిదాలు వేస్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు జరగాలి. ఇది రఘురామకృష్ణరాజు కొత్త కనుక్కునేది కాదు, ఆయన కూడా ఓపెన్ గా చెప్పుకున్నా నేను కోర్టులో ఉంది, కోర్టులో తేల్చుకుంటారని. తేల్చుకోనివ్వండి కోర్టులో, కానీ కోర్టులో ఎప్పుడు తేలుతుంది? విచారణ స్పీడ్ అయితేనే కదా. స్టే వస్తే మళ్ళీ తేలదు, ఆ స్టే పార్టీకి స్టే ఉంటుంది, ఈ పార్టీకి ఉంటారు. విచారణ జరిగితే నిజానిజాలు తేలిపోతారు. రఘురామకృష్ణరాజు గారు 900 కోట్ల రూపాయలు నిజాలు తేలిపోయి ఇవ్వలేని పరిస్థితి ఉన్నాడు, న్యాయంగా ఇవ్వలేదా అని తేలిపింది అనుకోండి, ఆయనకి మంచిది. తేలలేదనుకోండి, డబ్బులు వచ్చేయడానికి బ్యాంక్ కన్నా మంచిది. బ్యాంకుకో రఘురామకృష్ణ ఎవరికొరకు మంచి జరుగుతుంది కదా. కాబట్టి విచారణ ఫాస్ట్ గా జరగడం అనేది ఇద్దరికి మంచిది. కాబట్టి చట్టం తన ముందు అందరి ముందు సమానం అనే దానికి ఇది ఒక మంచి అంశం. దాన్ని ఆచరణలో కూడా చేయగలిగితే మంచిది.